ముంబై రోడ్డుకు మహర్దశ. ఎంపీ వేమిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలోని ముంబై రోడ్డుకు మహర్దశ రానుందని, అందుకు సంబంధించి 8,50,00,000 రూపాయలు మంజూరయ్యాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన శుభ స్వీకరణ భవన సముదాయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బుచ్చిరెడ్డిపాలెం మీదుగా వెళ్తున్న ముంబై రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజీ నిర్మాణాలు త్వరలోనే చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం నడుబొడ్డున ఉన్న కైలాస భూమికి శుభ స్వీకరణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భవనాన్ని కోరగా తన నిధుల నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ భవనాన్ని బుచ్చి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా కిసాన్ సజ్జను 870 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు కేబినెట్లో నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కైలాస భూమి కమిటీ సభ్యులకి, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ క్యాంపెయిన్ పోయినా ఈ కైలాస భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేటివి. ప్రతి దగ్గర కూడా శ్మశానానికి స్థలం లేకనో, స్థలం ఉంటే గోడలు లేకనో, గోడలు స్థలం అన్ని ఉంటే కర్మకృతులు చేసుకోవడానికి భవనాలు లేకనో, ఇలాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా మనం ఈ శ్మశానాలు ప్రకటించడానికి ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ లేవో, ఎక్కడైతే స్థలం లేదో, ఎక్కడైతే ఇట్లా కర్మకుతూ భవనాలు లేవో వాటికన్నిటికి కూడా చాలా దగ్గర మన ఎంపీ గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ అయితే ఎంపీ వాల్స్ అయితే ఏదో ఒక దాంతో మనం వాటిని చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఉన్న ఈ శ్మశానం పక్కనే ఉన్న ఈ స్థలంలో కర్మకృతులు భవనానికి ఎంపీ గారు 25 లక్షలు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఇది ప్రస్తుతానికి మనం కర్మకృతుల భవనంగా నిర్మించుకుంటున్నాం. పార్థివ దేహాలకి ప్రత్యామ్నాయంగా మనం వేరే ఇంకెక్కడన్నా చూసి దాన్ని తర్వాత మనం అందరి సహకారంతో మనం ఎక్కడ పెట్టుకోవాలో చూసుకొని మళ్ళీ దాన్ని కూడా మనం వేరే విధంగా నిర్మించుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. బుచ్చిరెడ్డిపాలెంలో మనం ఎన్ని రోడ్స్ చేసుకున్నామో, ఎక్కడైతే అన్ని ప్రతి వార్డులో కూడా పని మొదలు పెట్టున్నాం. రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తాం. అలాగే మన ఎంపీ గారి సహకారంతో మొన్న మనం వైడనింగ్ చేసుకున్న రోడ్డు కూడా 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆ రోడ్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, కానీ వాళ్ళంతకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోడ్ని బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర నిధులతోటి ఎంపీ గారిని కోరగా 8 కోట్లు శాంక్షన్ చేపించారు. అది కూడా తొందరలోనే మనం ప్రారంభించుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. మార్చని స్థలం కూడా దాన్ని చూసి ఒకసారి దాన్ని కూడా సరి చేసి డెవలప్మెంట్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని కూడా ఇప్పుడు చెప్పాను కదా, మన పార్థివ దేహాల కోసం అని చెప్పి ఒక గది కావాలి అని, అది మనం అక్కడ నిర్మించుకుంటామని కూడా స్థానిక నాయకులు అందరితో మాట్లాడి తప్పకుండా దాన్ని చేస్తామని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాం. మంగళి కట్ట దగ్గర ఉన్న శ్మశానానికి కూడా కాంపౌండ్ వాళ్ళు చెప్తున్నాం, అది కూడా త్వరగానే చేస్తాం. ప్రశాంతి మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కర్మకృతుల భవన్కి శంకుస్థాపన చేయడం బుచ్చిరెడ్డిపాలెంకే అవసరమైన భవనం. ఇది తెలియని అవసరం. ఇది చనిపోయిన తర్వాత ఆ చేయాల్సిన శాస్త్రం ప్రకారం చేయాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్తున్నా.
ఒక మంచి వసతి కల్పిస్తున్నారు. అందుకనే నన్ను మల్లారెడ్డి అన్న వచ్చి అడగంగానే ఇమీడియట్ గా 25 లక్షలు ఎంత అవుతుందంటే 25 లక్షలు అని చెప్తే 25 లక్షలు ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇవ్వడం, ఈరోజు శంకుస్థాపన. అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కడితే అంత మంచిది, అంత ఉపయోగపడుతుంది. ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉంటుంది. కానీ ఈ రోజు ఉచ్చెడిపాలెం సెంటర్ లో ఇటువంటి భవనం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి. కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడో ఎడికాట్ చేసుకుంటాం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి. అట్లే ఇప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా 8.5 crores శాంక్షన్ అయింది. ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే దాన్ని కూడా కన్సర్న్ NHA వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు ఇంకా దాన్ని ప్రాసెస్ లో పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు. మీ అందరికీ తెలుసు కిసాన్ సెజ్, ఇఫ్కో కిసాన్ క్యాబినెట్ లో దాన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ కి ఇవ్వాలని దాదాపు 870 కోట్లతో దాన్ని ఆ సెజ్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రులు డిసెంబర్ తీసుకున్న క్యాబినెట్ లో మనందరం కూడా ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది కోర్ కాన్స్టిట్యూన్సీలో వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అది అవసరపడుతుంది. ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ప్రజలకి అవసరపడే సెషన్. సో దాన్ని మనం ఇండస్ట్రీని తీసుకొచ్చి ఎట్లయినా నిరుద్యోగం అనేది మీ అందరికీ తెలిసి ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వస్తువులు దాదాపు నాకు తెలిసి ఆల్రెడీ ఒక 3 ఇండస్ట్రీస్ కూడా దాదాపు నాకు తెలిసి ఒక 700-800 కోట్లతో 3 ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. అక్కడ దాదాపు నెక్స్ట్ మంత్ ఈ మధ్య రోజులు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అట్లా శంకుస్థాపన స్టేజ్ కూడా రావాలి. అక్కడ ఆ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మనము ఉచ్చిరెడ్డిపాలెం మండలం అయితేవి, కోవూరు అయితేవి, ఇప్పుడు ఏరియాస్ అంతా కూడా ఉద్యోగాలను కూడా ఒక ఆ ఏరియా వాళ్ళని లేకుండా కొంతమందిని ఈ మండలాల నుంచి కూడా మన ఉద్యోగాన్ని ఇప్పించే పరిస్థితి కూడా వస్తుంది. అది ముందు మనం ఇటువంటి కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ప్రస్తుతం మన గవర్నమెంట్ అభివృద్ధి సంక్షేమం అనే 2 పదాల మీద నడిపిస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు. కూడా ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి ఎట్లా చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు. సో మీ అందరికీ కోరుకునేది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలిగేది వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చెయ్యి ఏంటి మా సైడ్ నుంచి ఏదన్నా మా దగ్గరికి ఎప్పుడు కూడా రావచ్చు. మీరందరూ కూడా ఎప్పుడు కూడా చూసుకుంటా మన కోవిడ్ కాన్స్టిట్యుయెన్సీని రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆయనకి పూలమాలలతో నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన త్యాగమే మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం. ఎన్నో రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల గౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కారణ జన్ముడు మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన వర్ధంతి సందర్భంగా మరోసారి ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.